కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఆర్ఓ శ్రీనివాసులు రైతు శ్రీనివాస్ రెడ్డి నుంచి నగదును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు రైతు పొలాలకు కరెంట్ సర్వీస్ తీసుకోవడానికి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం వీఆర్ఓను సంప్రదించగా లంచం అడిగినట్లు అధికారులు వివరించారు. దాడుల విషయాన్ని ఏసీబీ సీఐ సీతారామరావు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి రాజారెడ్డి అనే రైతు తన పొలము మరియు తనకున్నటువంటి 1.79 ఎకరాల పొలానికి మరియు తన తమ్ముడు రమణారెడ్డికి ఉన్నటువంటి 3.51 ఎకరాల పొలంలో ఆయనకున్నటువంటి బోర్వెల్స్కు కరెంటు కనెక్షన్ తీసుకున్న నిమిత్తము 2025 డిసెంబర్ నెల 19వ తేదీన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కోసం ఒంటిమిట్ట ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన అప్లై చేసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ అయింది. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఆయనను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. మీ అందరి తరఫున కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కర్నూలు ఏసీబీ తరఫున నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే అధికారులు కానీ సిబ్బంది కానీ ఫోన్ ద్వారా తెలియజేసి మా కార్యాలయానికి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చి మీరు మీ కార్యక్రమాలను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.